ప్రార్థన చేసుకుందాం. మరొక వాక్యాన్ని, క్రిస్మస్ సందేశాన్ని, మరొక వాక్య భాగాన్ని మనం నేర్చుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు. నీ దయని బట్టి, నీ కృపను బట్టి ప్రభువా, మరి ఎంతో ప్రేమించి ఈ క్రిస్మస్ ప్రభువా మరి దినాలలో క్రిస్మస్ సందేశాలు ఇవ్వటానికి కృప చూపించిన విధానం కొరకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయా బలహీనుడిని, అయా ఒట్టివాడిని ప్రభా, మీరు నన్ను దయతో క్షమించి ప్రభా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా అనేకమైన విషయాలు మాకు తెలియచేయండి. వినువారికి మేలుకరంగా, దీవెనకరంగా చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చూడండి ప్రియులరా, సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహ వీరులందరినీ నాశనము చేయును. చూసారా ప్రియులరా, నక్షత్రము యాకోబులో ఉదయించును, యాకోబులో ఉదయించును. ఎంత ఆశ్చర్యం ప్రియులరా! దేవుడు యాకోబు సంతానాన్ని ఏర్పాటు చేసుకున్నాడండి. యాకోబులో ఉదయించును అనే మాట మనం తూర్పున సూర్యుడు ఉదయించును. సూర్యుడు ఒక్కడే దేవుడు. ఏమండి, తూర్పు దేశపు జ్ఞానులు ఏమండి నక్షత్రమును చూచి ఏం చేశారంట? వెంబడించారంట. కనుక యాకోబులో ఒక నక్షత్రము ఉదయించును. యేసు ప్రభు గురించండి ఈ ప్రవచనము. యేసు ప్రభువుని గురించి ఈ ప్రవచనం సంఖ్యాకాండంలోనే దేవుని బిడ్డలైన వారు వ్రాశారండి. ఎవరు పలికారు ఈ మాట? చూడండి ప్రియులరా, బిలాము అతడు ఒక ప్రవక్త, మంచి ప్రవక్తే. కానీ రాను తర్వాత అతని సాక్ష్యం పాడైపోయింది. కానీ బిలాము ప్రవచిస్తున్నాడు దేవుని ఆత్మచేత. అవును ప్రియులరా, దేవుని ఆత్మచేత మనము ప్రవచించాలి, వాక్యం చెప్పాలి. దేవుని ఆత్మ లేనివాడు నావాడు కాదు, నా ఆత్మ లేనివాడు నావాడు కాదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని ఆత్మ నిన్ను సర్వసత్యంలోనికి నడిపించుద్ది. ఆత్మ పొందేనని చెప్పుకుంటున్నావు, ఆత్మ ఉందని చెప్పుకుంటున్నావు. ఆత్మ తీర్పులోనికి, అలాగనే తీర్పును గురించి, పాపము గురించి ఆ ఆత్మ దేవుడు ఏం చేస్తాడు? నేర్పిస్తాడు కదా. ఆ ఆత్మ నీలోనికి వచ్చినప్పుడు పాపములను ఒప్పింపజేసుద్ది ఆత్మ. అలాగనే తీర్పు ఉందని ఒప్పింపజేసుద్ది. ఏమండి, బిలాము కూడా ప్రవచిస్తూ ఉన్నాడు. యాకోబులో నక్షత్రము ఉదయించును. యాకోబు సాధు స్వభావం గలవాడండి. చాలామంది మోసగాడు అంటారు, కానీ మోసగాడు కాదు. తల్లి అలా చెప్పమంది. ప్రియులరా, మనం మోసగాళ్ళం,
మానవులమైన మనము చాలా మోసగాళ్ళం. ఆయన సాధు స్వభావం, బైబిల్లో ఉంది ఆ మాట, సాధు స్వభావం గలవాడు, సాధు గుణం గలవాడని బైబిల్లో యాకోబుని గురించి వ్రాయబడి ఉంది. తగ్గింపు జీవితం గలవాడు, దర్శనాలు చూశాడు పద్దనారము నుండి. ఏమండి ప్రియులరా, ఆయన బయలుదేరి వెళ్ళుచుండగా దర్శనం చూశాడు. నిచ్చిన ఆకాశమునకు భూమికి దేవదూతలు ఎక్కుచూ దిగుచు. చూసారా ప్రియులరా, కనెక్ట్ అంటే భూమికి పరలోకానికి సంబంధం ఉంది. దేవదూతలు ఉన్నారు. చూసారా, దేవుని చూశాడు. కనుక యాకోబు సాధు స్వభావం గలవాడు. అందుకే యాకోబులో నుండి నక్షత్రము ఉదయించును. ఆయన పేరు యేసు ప్రభువారు. బెత్లెహేములో ఆయన జన్మించాడు. ప్రజా సంఖ్యలో ఆయన పేరు రాయబడి ఉంది. గమనించండి, కైసర్ ఔగుస్తు ఏమండి ఆ కాలంలో ప్రజాసంఖ్య వ్రాయాలని యేసుప్రభు వారు పుట్టకముందే రాజును ప్రేరేపించి ఆ జనన సంఖ్య అప్పుడే ప్రారంభమైంది. ప్రపంచంలో పుట్టినరోజు పుట్టిన సందర్భంగా మనకి ఏం చేస్తారు, పలానా ఊరిలో పుట్టాడండి ఇతడు, ఈమె పలానా ఊరిలో, పలానా జిల్లాలో, పలానా రాష్ట్రంలో, పలానా దేశంలో పుట్టాడండి సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్. కనుక యేసుప్రభు వారు పుట్టినప్పుడు ప్రజాసంఖ్య ప్రపంచమంతా ఆ రాజుగారు చెబితే ప్రజాసంఖ్య రాయబడుతుంది కనుక వారి వారి ప్రాంతాలకు తిరిగి వెళ్ళాలనే ఉద్దేశంతో వాళ్ళు బయలుదేరి ఏ ప్రాంతం వాడు, యోసేపు, మరియా వాళ్ళ నివాసాలు, వాళ్ళ యొక్క పితరుల ప్రాంతాలు బెత్లెహేము, ఆ గ్రామానికి వెళ్ళాల్సి వచ్చింది. గాడిద మీద ఆ యొక్క ఆ తల్లి మరియమ్మ గారిని తీసుకొని వెళ్ళుచూ ఉన్నాడు యోసేపు. యోసేపు కూడా నీతిమంతుడు. యోసేపు నీతిమంతుడు, మరియమ్మ గారు ప్రార్థన పర్రాలు. ప్రియులరా, ఎలాంటి భాగ్యం దొరికింది వారికి. నక్షత్రం యేసు ప్రభుకి సాదృశ్యంగా ఉంది. నక్షత్రం వెలుగు చూపించుద్ది, చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించుద్ది నక్షత్రం. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, నేను నిజమైన వెలుగును అన్నాడు యేసు ప్రభు. లోకము నన్ను గుర్తించట్లేదు, నేనే నిజమైన వెలుగును. లోకంలోనికి ఆ వెలుగు వచ్చింది కానీ మనుషుల క్రియలు చెడ్డమైనందువలన ఆ వెలుగును గ్రహించలేకపోవచ్చు ఉన్నారు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఇంకా నీవు చీకటిలోనే ఉన్నావా? ఇంకా నీవు అంధకారంలో ఉన్నావా? ఇంకా నీవు మోసంలోనే ఉన్నావా? కట్నాలు తీసుకుంటూ ఆశిస్తూ అంతరంగంలో పైకేమో వద్దులే అంటాం,
లోపల ఆశిస్తూ ఉంటాం. మానవుని యొక్క స్వభావము, మానవ యొక్క నైజము. పెద్ద చదువుకున్నాడని ఏమండి ఎన్ని లక్షలు అడుగుతావు కట్నాలు? అదొక మోసకరమైన ఆచారం అయిపోయింది. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. నీ పొరుగువానిది దేనిని నీవు ఆశించకూడదు. సోదరుడా, సోదరి, అన్ని ఆచారాలు, లోక సాంప్రదాయాలు, లోకపు పోకడ, లోక మర్యాదలు అవన్నీ కూడా సహోదరి సహోదరుడా వ్యర్థమే. సూర్యుని క్రింద ఉన్న సమస్తము వ్యర్థము, వ్యర్థము, వ్యర్థము. సొలొమోను మహారాజు రాస్తూ ఉన్నాడు. అయితే ఏది వ్యర్థం కాదు? ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు. చూడండి, తూర్పు దేశపు జ్ఞానులు ఎంతో ప్రయాసపడి ఎక్కడికి వెళ్తున్నారండి? యెరూషలేము దేశము, బెత్లెహేము పట్టణము. యోదయా బెత్లెహేమా ఎఫ్రతా, స్వల్ప గ్రామమైనను నీవు ధన్యురాలువి. నక్షత్రం నడిపేస్తుంది జ్ఞానుల్ని. నక్షత్రం వెలుగిచ్చుద్ది, నక్షత్రం నడిపించుద్ది, నక్షత్రము దారి చూపించుద్ది. చూడండి, వ్యవసాయదారులు పొలాల్లో పనిచేసేటప్పుడు టార్చ్ లైట్ తీసుకుని వెళ్తారు. ఒక కర్ర, ఒక టార్చ్ లైటు, లేదా ఒక దీపము. ఎందుకని? ఏమో చీకట్లో ఏముంటాయో, పాములు ఉంటాయో, మండ్రగాబాలు ఉంటాయో, తేళ్ళు ఉంటాయో, అవి మనకు హాని చేస్తాయేమని ఆ టార్చ్ లైట్ తీసుకొని టార్చ్ లైట్ వేస్తూ ఉంటారు. ఎంతో దూరం ఆ వెలుతురు దారి చక్కగా కనపడుద్ది. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. వెలుగు క్రియలు, వెలుగు ఫలమేమనగా మంచితనము, ప్రేమ, దయా, జాలి, కరుణ. మంచి ఫలాలు ఉన్నాయా? మంచి ఫలమేమనగా, వెలుగు ఫలమేమనగా వెలుగు క్రియలు ఉండాలి నీ జీవితంలో. నువ్వు మారావంటే, మారు మనసు పొందావంటే నీలో క్రియలయ్యి, నీలో ఏ క్రియలయ్యి, వెలుగు ఫలాలు వేయి. ఆ ఓర్పేది, ఆ సహనం ఏది, ఆ ప్రార్థనా జీవితం ఏది, ఎదుటి వారితో ప్రేమతో మాట్లాడే ఆ విధానం ఏది? ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, బహు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రములు చూచి వారు ఎంతో ఓర్పుతో సహనముతో వారు ఏం చేస్తున్నారు? వాళ్ళకి అర్థమైపోయింది, మహానుభావుడు ఎవరో జన్మించాడు, యూదులకు రాజు. అతడెవరో? యూదులకు రాజు. ఆ రాజు వచ్చి శత్రువుల్ని, మోయాబి వారిని, శత్రువుల్ని నశింపజేయటానికి ఆయన పుట్టాడు. మోసమును, గర్విష్ఠులను, అహంకారులను, అబద్ధములాడు వారిని
ఆయన వాళ్ళకి మనసుంటే మారాలని మారుస్తాడు. వాళ్ళకి మనసు లేకుండా వాళ్ళ యొక్క గర్వంతో ఉండాలనుకుంటే వాళ్ళని దండిస్తాడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, చూడండి, హేరోదుకి మనసు లేదు, భక్తి చేయాలి, ఆ రాజుని నేను కూడా పూజించాలని గర్వించాడు. నేనే రాజునైతే మరొక రాజా? 2 సంవత్సరాల్లోపు పిల్లలందరిని చంపించాడు. ప్రియులరా, ఈ జ్ఞానులు నక్షత్రమును వైపు చూస్తూ, నక్షత్రం వైపు చూస్తూ వీళ్ళు ప్రయాణం చేస్తూ 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 ఎక్కడికి లాగింది? బెత్లెహేం వెళ్ళి ఆగింది, పశువుల తొట్టి దగ్గర ఆగింది. అప్పుడు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఉన్న ఆ యేసు ప్రభువుని చూచి వీళ్ళు ఏం చేశారు? బంగారము రాజుకు సాదృశ్యం, బోళము సాంబ్రాణి, బోళము శ్రమలకు సాదృశ్యం, సాంబ్రాణి ఆరాధనకు సాదృశ్యం. అంటే బంగారము ఆయన యూదులకు రాజు, అవునండి, బోళము సిలువలో శ్రమలు అనిపిస్తాడు ఆయన మానవాళి పాపాల కొరకు. అందువల్ల సాంబ్రాణి పూజ చేయాలి, భక్తితో ఆరాధన చేయాలి. ఆయనే దేవుడు కనుక మన పాపము నుండి ఆయనే విడిపిస్తాడు. ఆయన దేవుడు, మన పాపములను క్షమించేవాడు ఆయన్నే పూజించాలి, ఆయన్నే ఆరాధన చేయాలి, ఆయనకే లోబడాలి, ఆయన్నే వెంబడించాలి. నన్ను పోలి నడుచుకుని పౌలు గారు అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకుని. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, మనం అలాగ నడుచుకుంటున్నామా? దేవునిని పోలి నడుచుకుంటున్నామా? బంగారము రాజుకు సాదృశ్యం. బంగారు కిరీటాలు ఎవరికంటే భూలోకంలో ఉన్న ఆ రాజులు అనబడిన వారి తలల మీద ఉంటాయి. ఆయన భూలోకానికి పరలోకానికి సర్వాధికారి అయిన దేవుడు, ఆయన రారాజు కనుక బంగారం తీసుకొచ్చారు. ఒక ఆయన బంగారం తీసుకొచ్చాడు, ఒక ఆయన బోళం తీసుకొచ్చాడు, ఒక ఆయన సాంబ్రాణి తీసుకొచ్చాడు. సాగిలపడి ఏం చేస్తున్నారు? నక్షత్రం తీసుకెళ్ళిందిగా. ఎందరో అనేకులను త్రిపుదురో దేవుని వైపుకి, వారు ఆకాశ మండలమందున్న నక్షత్రములను పోలి ఉంటారు. ఎందరో అనేకులను త్రిపుదురో. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, మనం అనేకులను లోకములో నుండి దేవుని వైపుకి మనము త్రిప్పాలి, ప్రార్థన చేయాలి, మొర్రబెట్టాలి, బైబిల్ చదవాలి, మోకరించాలి, కన్నీరు కార్చాలి. చూడండి, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దానియేలు వాళ్ళు బబులోను దేశంలో ఉంటూ ఏమండి వారి ఆచారాలను ఆచరించకుండా, వారి సాంప్రదాయాలను వారి యొక్క హృదయంలోనికి తీసుకొనకుండా నిజ దేవుడైన దేవుని కొరకు బ్రతుకుచు మేము రొక్కము, మా దేవుడు జీవము కలిగిన దేవుడని గుర్తెరిగి వారు రోషం కలిగి వారు ప్రార్థన చేశారు. ఆ నలుగురు ఆ బబులోను దేశంలో గొప్ప ఉద్యమం రావటానికి కారణమైంది కదా. ఓ సోదరుడా, ఓ సహోదరి, నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితాల్లో ఉద్యమం పెరుగుతుందా? ఉద్యమం తరిగిపోతుందా? ఉద్యమం అభివృద్ధి అవ్వాలి, ఉద్యమం అభివృద్ధి అవ్వాలి. కనుక
దేవుని మాటలను ముగింపులోకి తీసుకొస్తున్నాను. ఎందరో అనేకులను త్రిపుదురో దేవుని వైపుకి, వారందరూ కూడా ఆకాశ మండలమందున్న జ్యోతులను పోలి ఉంటారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. జ్యోతులను పోలి ఉంటారు. ఓ సహోదరుడా, నీ పేరు జ్యోతే, నీ పేరు సువార్తమే, నీ పేరు మార్తమ్మ, నీ పేరు పేతురు. ఎందుకయ్యా పేతురు పేరు పెట్టుకున్నావు? ఆ బీడీలు ఎందుకు? జ్యోతి అని పేరు పెట్టుకున్నావు. ఏది దీనత్వం, ఏది ఆ వెలుగేది? మార్తమని పేరు పెట్టుకున్నావు, ఏది? మేరీ అని పేరు పెట్టుకున్నావు, ఏది? ఆ లక్షణాలు ఏవి? మరి ఆ గుణ లక్షణాలు ఏవి? నక్షత్రం అని పేరు పెట్టుకున్నావు. ఆ నక్షత్రం ఏం పేరమ్మా? నక్షత్రం అండి. నా పేరు నక్షత్రం అండి. నక్షత్రం ఆ వెలుగు సూర్యుడి కంటే నక్షత్రాలు ఇంకా గొప్పవి అంట. మనం కనబడేది ఇంతలా ఉంది, సూర్యుడే పెద్ద గొప్ప అని అనుకుంటున్నారేమో. సూర్యుడి కంటే ఇంకా అవి సన్నగా చిన్నగా కనపడుతున్నాయి అంటే నెలకెళ్ళి అవి ఇంకా పెద్ద అంట. ప్రకటన గ్రంథంలో ఉంది. శ్రమల కాలంలో మాచిపత్రి అనే నక్షత్రము ఆకాశము నుండి రాలి ఈ భూమి మీద పడుద్దని బైబిల్లో రాయబడి ఉంది. నీరంతా చేదు నీరైపోతుంది. శ్రమల కాలం, విడవబడిన వారికి శ్రమలుంటాయి. 7 ఏండ్లు శ్రమలుంటాయి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, విడవబడే గుంపులో ఉన్నావా? ఎత్తబడే గుంపులో ఉన్నావా? ఏ గుంపులోనున్నావో ఎరిగి తెలుసుకో, గుర్తెరిగి తెలుసుకో. జాగు చేయక వేగు మేలుకో, జాగు చేయక వేగు మేలుకో. ఏ గుంపులోనున్నావో ఎరిగి తెలుసుకో, గుర్తెరిగి తెలుసుకో. కనుక ఏ గుంపులో ఉన్నాం? బుద్ధి కలిగిన కన్నికల గుంపులో ఉన్నావా? లేని కన్నికల గుంపులో ఉన్నావా? బుద్ధి కలిగిన స్త్రీలను వెంబడిస్తున్నావా? బుద్ధి లేని స్త్రీలను వెంబడిస్తున్నావా? ఏ సంఘంలో ఉన్నావు? సహోదరుడా, సహోదరి, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు, దానియేలు బబులోను దేశంలో నక్షత్రములను పోలి ఉన్నారు. వారు అనేక మందిని దేవుని వైపుకి నడిపించారు. సోదరుడా, సోదరి, దేవుని మాటలను ముగింపులోకి తీసుకొస్తున్నాను. నీవు ఎవరిని పోలి నడుచుకుంటున్నావు? క్రీస్తుని పోలి నడుచుకో. క్రీస్తుని పోలి నడుచుకో తమ్ముడా. దేవుడు నీకు సహాయము చేస్తాడు. పౌలు గారు కూడా అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనిడి. నేను ఇంతే, నా మాట ఇంతే, నా ప్రవర్తన ఇంతే, నా తీరింతే, నాకు ఎట్లాగా వస్తాయి మాటలు అనే స్వభావంతో ఉన్నట్లయితే నువ్వు పరలోక రాజ్యానికి చేరవు. నీ తీరు మారాలి, నీ నైజం మారాలి, నీ స్వభావము మారాలి. తప్పనిసరిగా మారిన వ్యక్తిగా ఉన్నట్లయితే తప్పనిసరిగా దేవుడు నీకు సహాయము చేస్తాడు. నక్షత్రం యాకోబులో ఉదయించును. యాకోబులాగా సాధు స్వభావం కలిగి ఉండు, తప్పనిసరిగా రక్షించబడతావు. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో కొద్ది మాటలు ప్రభా చెప్పడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. అయ్యా,
మీ సన్నిధి నాతో మాతో ఉంచండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. వెలుగుతో నింపండి. నక్షత్రం మా కొరకు భూమి మీద నాయన మీరు ఉదయించినారు. ఎంత గొప్ప దేవుడు ప్రభు. నిన్ను పోలి నడుచుకునే భాగ్యం మాకు దయచేయండి. అనేక మందిని మీరు నడిపించి సహాయం చేయమని. అయ్యా, నేను లోకమునకు వెలుగునై ఉన్నానన్నావు. మిమ్మల్ని వెంబడించే భాగ్యం మాకు దయచేయి. చీకట్లో ఉన్నాం ప్రభువా, అయ్యా అంధకారంలో ఉన్నాం, మాకు సహాయము చేయండి. నీ వెలుగును మా మీద ప్రోక్షించి, నీ వెలుగు మా మీద ప్రసరింపచేసి ఆ వెలుగులో నడుచుకునే భాగ్యం మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సహాయం కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.